తరాలు మారిన యుగాలు మారిన మారని దేవుడు మన యేసుడు. మారని దేవుడు మన యేసుడు. ఆ ఆ మారుచున్న లోకములో మారని దేవానికే స్తోత్రమని దేవుని స్తుతిస్తాం. మారుచున్న లోకములో దారి తెలియని లోకములో, మారుచున్న లోకములో దారి తెలియని లోకములో మారని దేవుడు మన యేసుడు. మారని దేవుడు మన యేసుడు. సూర్యుడు చంద్రుడు గతించిన, భూమి ఆకాశములు గతించిన మారని దేవా. సూర్య చంద్రులు గతించిన, భూమి ఆకాశములు నశించిన, సూర్య చంద్రులు గతించిన, భూమి ఆకాశములు నశించిన మారని దేవుడు మన యేసుడు. పాడదాం. మారని దేవుడు మన యేసుడు. నీతి న్యాయ కరుణలో నిశ్చలమైన ప్రేమలో, నీతి న్యాయ కరుణలో నిశ్చలమైన ప్రేమలో మారని దేవుడు మన యేసుడు. మారని దేవుడు మన యేసుడు. అందరూ కలిసి బిగ్గరగా నేడు నిరంతరం నిన్న నేడు నిరంతరం
నిరంతరం ఒక్కటై ఉన్న రూపము, నిన్న నేడు నిరంతరం ఒక్కటై ఉన్న రూపము, మారని దేవుడు మన యేసుడు, మారని దేవుడు మన యేసుడు. మారిన యుగాలు మారిన మారని దేవుడు మన యేసుడు, మారని దేవుడు మన యేసుడు. ఓ తీర్చుకొందువు యేసువా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందును యేసువా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసువా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందును యేసువా. పాపాల సంద్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా, పాపాల పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందును యేసువా, తీర్చుకొందును యేసువా. సయ్యా మీకే స్తోత్రం. నా పాప శిక్షను శిలువపై భరించిన వాడా, నా దోషములను గ్రహించిన వాడా, నీకే స్తోత్రమయ్యా, మీకే వందనాలు. నా పాప శిక్ష శిలువ
నన్ను క్షమించినావయ్యా. నా పాప శిక్ష సిలువపై భరించినావయ్యా. నా దోషములను గ్రహించి నన్ను క్షమించినావయ్యా. ఏ రీతి నీ రుణం తీర్చుకొందును యేసువా. ఏ రీతి నీ రుణం తీర్చుకొందును యేసువా. ఈ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా. ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా. ఏ రీతి నీ రుణం తీర్చుకొందును యేసువా. ఏ రీతి నీ రుణం తీర్చుకొందును యేసువా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుణ్ణి మనం ఆరాధించటానికి దేవుని కృప దేవుడు మనకు దయచేశారు. మనం దేవుని వాక్యాన్ని ఈ ఉదయకాలం ధ్యానం చేద్దాం. దావీదు చేసిన ప్రార్థన అనే అంశానికి వచ్చి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. 142వ కీర్తన మొదటి వచనం, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. దావీదు తాను గుహలో ఉన్నప్పుడు దావీదు ఇలా ప్రార్థన చేశాడు. 142వ కీర్తనలో దావీదు చేసిన ప్రార్థన మనకు కనబడుతుంది. ఈ ప్రార్థనలో మనకి అతడు ఎలుగెత్తి దేవుని సన్నిధిలో మొరలిడుచున్నాను అని అంటున్నాడు. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుతున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. నా సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడతాను, యెహోవాను నేను ప్రార్థిస్తాను అని మరొక వర్షన్లో ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఐ క్రై విత్ మై వాయిస్ అంటు జెహోవా, విత్ మై వాయిస్ అంటు జెహోవా డు ఐ మేక్ సప్లికేషన్. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, నేను ఎలుగెత్తి నా స్వరాన్ని దేవునికి నేను తెలియచేస్తూ వినపడేటట్టు చేస్తూ నేను ఎలుగెత్తి మొరపెడుతున్నాను, ఎలుగెత్తి బతిమాలుకొనుచున్నాను. దావీదు ఎలుగెత్తి మొరపెట్టి బతిమాలాడు. అలాగుననే మనం కూడా దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక ఎలుగెత్తి ప్రార్థన చేసేటటువంటి అనుభవం కలిగినటువంటి వాడిగా దావీదు మనకు కనబడుతున్నాడు. ఇక రెండో విషయానికి వస్తే, దావీదు చేసే ప్రార్థనలో బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. బహు వినయముగా ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. వినయముగా ఆయన సన్నిధి నేను మొరపెడుచున్నాను అంటే, దేవుని దగ్గరికి వచ్చేటటువంటి సమయంలో, అంటే దేవుని పిల్లలైనటువంటి వారు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలంటే, గర్వం, అహంకారం అనేవి మనం కలిగి ఉండకూడదు. మనం అందరం కూడా అత్యంత వినయంగా, విధేయతతో
చాలా జాగ్రత్తగా మనం జీవించాల్సినటువంటి అవసరత ఉన్నది అని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. గనుక నా ప్రియమైన వారులారా, ఎలుగెత్తి దేవునికి మొరపెట్టి బతిమాలుకోవడం, రెండవదిగా వినయముగా దేవుని సన్నిధిలో మొరపెట్టడం, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాకు ఈ బాధ ఉంది ప్రభువా, ఈ కష్టం ఉంది నాయనా, ఈ ఆర్థిక ఇబ్బంది ఉంది నాయనా, ఈ కుటుంబ సమస్యలు ఉన్నాయి ప్రభువా, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రభువా అని మన దేవునికి మొత్తం కూడా తెలియజెప్పుకునేటటువంటి వారిగా ఉండాలి అనే విషయం దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఇక్కడ దావీదు చాలా బాధపడుతున్నాడు. ఎలా బాధపడుతున్నాడో ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. 142 కీర్తన 3వ వచనం 4వ వచనంలో, నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను, నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగువారు ఊరినొడ్డుచున్నారు. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము, నన్నెరిగిన వాడు ఒకడు నాకు లేకపోయాను, ఆశ్రయమేదియూ నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడువాడు ఒక్కడునే లేడు, నన్ను ఎరిగిన వాడు ఒక్కడు కూడా కనపట్లేదు, నాకు ఆశ్రయమే దొరకట్లేదు, నా ఎడల ఎవరైనా సరే అయ్యో అని జాలిపడేవారు ఎవరు కూడా లేకుండా పోయారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 5వ వచనంలో అంటాడు, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను. నేను ఎలుగెత్తి మొరపెట్టి బతిమాలాను. ఆ తరువాత నేను బహు వినయముగా దేవుని సన్నిధిలో మొరపెట్టి నా బాధ అంతా ఆయనకు చెప్పాను. ఇప్పుడు యెహోవా నీకే మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే, సజీవులను భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. ఇక ఈ లోకంలో నాకు నీవే 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 నీకే మొరపెడుతున్నాను. ఈ సజీవులను భూమి మీద నా స్వాస్థ్యం, నా ఆస్తి, నా భాగం నీవే అని దేవునికి మొరపెడుతున్నాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఇక్కడ నా భాగం నీవే, నా స్వాస్థ్యం నీవే, నా క్షేమ స్థానం నీవే. ఈ భూమి మీద మరి ఇంకెవరు లేరయ్యా, నీవే నా క్షేమ స్థానం, నీవు నన్ను జీవింప చేయగలవు, కాబట్టి నీవు నాకు స్వాస్థ్యంగా ఉన్నావు. దేవుడే స్వాస్థ్యం, నా దుర్గము నీవే, నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకున్నాను. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియగ్గము, నన్ను తరుము వారు నాకంటే బలిష్ఠులు, వారి చేతుల నుండి నన్ను విడిపింపుము అని దావీదు దేవుని సన్నిధిలో, ఒకవైపున శత్రువులు, పట్టించుకునే వాళ్ళు లేరు, తెలిసిన వాళ్ళు లేరు, ఇలాంటి టైంలో ఇరుకునబడినటువంటి దావీదు దేవునికే మొరపెట్టాడు. దేవా ఇక నీవే నా స్వాస్థ్యము అని చెప్పాడు. అలా మొరపెట్టి దేవుని సన్నిధిలో అతను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతను మొర విని అతనికి జవాబిచ్చి ఎలుగెత్తి బతిమాలుకుని చేసిన ప్రార్థన విన్నాడు. వినయంతో చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. నీవే నా స్వాస్థ్యము, నీవే నా దుర్గము అని దావీదు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. దేవునికి దావీదు అద్భుతమైన రీతిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. 7వ వచనంలో చూస్తే, నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసిండుని చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. ఈ సమయంలో మనమందరం కూడా దావీదు చేసిన ప్రార్థనను మనం చూసాం. మనం కూడా అలాగే ప్రార్థన చేద్దామా? ఏమండి, దయచేసి అందరం కూడా ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం, బతిమాలుదాం, వినయంతో ప్రార్థన చేద్దాం. దేవా నీ కృప మాకు దయచేయి, నా స్వాస్థ్యము నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే అని చెబుతూ దేవుని సన్నిధిలో మొరపెడదాం. దేవుడు చేసిన కార్యాలను బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వాళ్ళగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. దయచేసి అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.
మా సృష్టికర్తమైన దేవ, పరిశుద్ధుడా, జీవాధిపతి, నమ్మదగిన వాడ, ఎంత మంచి దేవుడో నాయన. మా కొరకు మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి, అద్భుతమైన కార్యాలను బట్టి, ఆశ్చర్యమైన కార్యాలను బట్టి నీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నైనా దావీదు ఎలుగెత్తి బతిమాలాడు, అలాగే మేము కూడా ఎలుగెత్తి బతిమాలుకునేవారుగా మాకు నాయన కృప ఇచ్చేయండి. అలాగునే ప్రభువా, దావీదు వినయముగా తన బాధ అంతా కూడా నాయన నీకుతో చెప్పుకుంటూ మొరపెట్టాడు. అలాగే మేము ఉండడానికి సహాయం చేయండి తండ్రి. దేవా, మా స్వాస్థ్యము నీవే, మా దుర్గము నీవే అని దావీదు చేసినట్టుగా మేము కూడా ప్రార్థన చేసి మేము కూడా చెరసాల నుంచి తప్పించబడేటట్లుగా నైనా మేము ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ అడుగు జాడల్లో నడవడానికి సహాయం చేయండి. దేవానికి స్తోత్రం. ప్రపంచ దేశాలను మీరు కాపాడండి, భారతదేశాన్ని మీరు కాపాడండి, తెలుగు రాష్ట్రాలను మీరు కాపాడండి. సువార్త అందని వారికి సువార్త అందించడానికి సహాయం చేయండి. విశ్వాసులందరూ నీ రాజ్య విస్తరణ కొరకు సిద్ధపడి లోకములోనికి పంపబడి లోకాన్ని రూపాంతరపరిచేవారిగా మార్చబడ్డానికి సహాయం చేయండి. అలాగునే మా ప్రభువా, వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు బాధపడుతున్న వారు వాటి నుంచి బయటికి రావడానికి సహాయం చేయండి. వ్యాపారంలో, ఉద్యోగంలో, అలాగునే మా ప్రభువా, చేతి పనుల్లో ఉన్నటువంటి బిడ్డలను ఆశీర్వదించండి. నమ్మదగిన దేవా, ఈరోజు ప్రార్థన పోరాటంలో ఎవరెవరు పాలు పంపులు పొందారో వారి కుటుంబాలను దీవించండి. యవనస్తులకు చక్కటి సంబంధాలు కుదిరి వివాహాలు జరగడానికి సహాయం చేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. గృహాలు నిర్మాణంలో ఉండగా నిర్మాణంలో ఉన్న గృహాలు కంప్లీట్ అవ్వడానికి సహాయం చేయండి. ఇంకా ఎంతమందికి అయితే గృహాలు లేవో వారందరికీ చక్కటి గృహాలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నైనా యవన బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి, చిన్నపిల్లలను మీరు ఆశీర్వదించండి. అలాగనే మా ప్రభువా, ఈ అడుగు జాడల్లో మేము నడవడానికి శక్తిని, సామర్థ్యాన్ని మాకు దయచేయండి. బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలను మీ నామములో ముట్టండి. నీ రక్త ప్రోక్షణ కిందకు బిడ్డలను తీసుకుని రండి. అందరికీ ఆరోగ్యం, అందరికీ నెమ్మది, సమాధానం దయచేయమని వేడుకొనుచున్నాం. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎందరో బలహీనులు ఉన్నాయన వాళ్ళందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచే ఆరోగ్యం దయచేయండి. నమ్మదగిన దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సంతానం లేని వారికి సంతానము దయచేయండి ప్రభువా. అద్భుతాలు చేయండి నాయనా, పరిస్థితులను మార్చండి నాయనా. గుడ్ ఫ్రైడే రోజు అనేక మంది బాప్తీసం తీసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. నాయనా, ఇంకా రక్షణ లేకుండా ఉన్నటువంటి బిడ్డలు వారు రక్షణ పొందడానికి మీరు మార్గం చూపించండి తండ్రి. నీ దయ, నీ వాత్సల్యత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రేయర్ పార్క్ విషయంలో సహాయం చేయండి. దాన్ని డెవలప్ చేయడానికి కావలసిన కృప చూపించండి దేవా. అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మీ నామములో మీరు జరిగించి దీవించి కాపాడి బలపరిచి భద్రపరచమని కృపామేడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం, సమాధానం చెరువను మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక. దేవుడు ప్రతిరోజు తన ప్రత్యేకమైన సన్నిధిని మనకు అనుగ్రహించి బలపరిచి మనందరిని కూడా భద్రపరచును గాక. ప్రభు మీ కుటుంబాలను దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.